దేనికి? ఏ కొండల నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను మళ్ళీ ఆ కొండలకే. దేనికి? చేసిన పొరపాటు సరిదిద్దుకోవడానికి, జరుగుతున్న అత్యాచారాల్ని సరిదిద్దడానికి. నాదే సక్రమమైన మార్గమని, నీది ఒక్క మార్గమని మిమ్మల్ని నా మార్గంలోకి రప్పించుకున్నాను. కానీ ఇప్పుడే తెలుసుకున్నాను నాదే తప్పని. రామాయణానికో రాముడు, భారతానికో ధర్మరాజు, ఈ కాలానికో మహాత్ముడు. అది చరిత్ర, వారు చరిత్రకారులు. కానీ ఇప్పుడు నడుస్తున్నది హీన చరిత్ర. చరిత్ర హీనుల చేతుల్లో పడిపోయింది. అహింస అసమర్థతని, మంచితనం చేతగానితనమని, ధర్మపదం పిరికితనమని, న్యాయసూత్రం నామం మాత్రమేనని, మానవత్వం మనిషికి అలసత్వమని ఇప్పుడే తెలుసుకున్నాను. మా తమ్ముడు దారుణంగా హత్య చేయబడితే మహాత్ముని మనసులో స్మరించి సహించాను. వాడు సంపాదించిన ఆధారాల్ని సమాధి చేస్తే మళ్ళీ అదే మహాత్ముని తలుచుకుని భరించాను. కానీ ఈ రోజు ఒక రాష్ట్రాధినేతనే నిలువునా కాల్చి చంపితే నన్ను మళ్ళీ స్మరించుకుని సహిస్తున్నావా అని నాలోని మహాత్ముడే తిరగబడ్డాడు. ఒక చెంప కొడితే రెండో చెంప అందించడం ఆనాటి మహాత్ముడి సిద్ధాంతం. కానీ ఆ మహాత్ముడే మళ్ళీ పుడితే చెంపకు చెయ్యి తగలగానే కొట్టిన వాడి చెంప చెల్లు మనిపిస్తాడు. ఆ రోజు బోసు సిద్ధాంతం తప్పని నేను, నా సిద్ధాంతం తప్పని బోసు అనుకున్నాను. వెధవల ముందు అసలు సిద్ధాంతాలే తప్పని ఇప్పుడు తెలుసుకున్నాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, కుళ్ళును కుళ్ళుతోనే కరగాలి, రాక్షసుల్ని రాక్షసత్వం. కొంచెం వరుస నేనెవరో గుర్తొచ్చిందా? ఎవరు? ఆ డైరీ ఎందుకు తగలబెట్టావు? గడ్డి తిని కాదు, తప్పు తిని. ఆ పెద్దవాళ్ళు నిన్ను జేబులో వేసుకున్నారు. నువ్వు లాని ఒక జేబులోను, ఆర్డర్ని ఇంకో జేబులోను, మొత్తం లా అండ్ ఆర్డర్ని నీ జేబుల్లో వేసుకున్నావు. ఇప్పుడు నిన్నేం చేయమంటావు? నన్నేం చేయొద్దు. నువ్వేం చెప్తే అది చేస్తాను. వాళ్లే హంతకులని, వాళ్లే నీ తమ్ముని చంపారని ప్రభుత్వానికి చెప్తాను. అలా చెబితే ప్రభుత్వం నమ్ముతుందా? నిన్న కాదని నేడు అవునని అంటే నిన్ను నమ్ముతుందా? లేదు. గతంలో వాళ్ళ మీద చాలా కేసులున్నాయి. ఆ కేసులన్నీ బయట పెట్టిస్తాను. ప్రయోజనం? ప్రభుత్వం వాళ్ళని శిక్షిస్తుంది. ఇన్ని చేసిన నిన్నే ఏమీ చేయలేకపోయింది ఆ ప్రభుత్వం. ఇక వాళ్ళనేం చేస్తుంది? నిన్ను, వాళ్ళని, మీ అందరినీ ఏం చెయ్యాలో, ఎలా శిక్షించాలో నాకు తెలుసు. అవును, నువ్వు హిందువుడివా, మహమ్మదీయుడివా, క్రైస్తవుడివా? హిందువు. నువ్వు కొలిచే దేవుడు రాముడా, కృష్ణుడా, పరమేశ్వరుడా? రాముడు. ప్రార్థించుకో. ఈ పని నువ్వు చేస్తావో లేదో, నీలో ఇంత తెగింపు వస్తుందో రాదో అనుకున్నాను. వేషం మార్చుకున్నా మనసు మార్చుకోలేవనుకున్నాను. గుడ్. కాషాయి వేషం వేసుకుని జీవహింస చేయడం ఎంత తప్పు, ఈ వేషం వేసుకున్నటువంటి జీవుల్ని వదిలిపెట్టడం కూడా అంతే తప్పు. మన తిరుగుబాటి వాడు తొలి బలి పశువు. ఆ పశువుని గుర్రానికి కట్టి
మన తొలి హెచ్చరికగా వాళ్ళకి పంపండి. మీరు హంతకులు అని రుజువయ్యే ఆధారాలున్న డైరీని తగలబెట్టించారు. తగలబెట్టిన అధికారి గతి ఏమైందో చూశారు. మీకు మీరుగా 24 గంటల్లోగా మీ నేరాల్ని అంగీకరిస్తూ ప్రభుత్వానికి లొంగిపోండి. లేని పక్షంలో ప్రతి ఒక్కరి గతి ఇంతే అవుతుంది. రాజాబాబు. బాబు రాజాబాబు 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 బాబు బాబు రాజాబాబు రాజాబాబు బాబు నమస్కారం బాబు. ప్రభుత్వానికి లొంగిపోమని ఉత్తర్వు పంపించావు, కానీ అన్యాయం జరిగింది నీకు లొంగిపోవడానికి వచ్చావు. నువ్వు ఏం చెప్పినా సరే, ఏం చేయమన్నా సరే పోలీస్ స్టేషన్ కి అప్పగిస్తావు, కోర్టుగా తీసుకెళ్తావు. శరణు శరణు మమ్మల్ని చంపొద్దు రాజాబాబు, మమ్మల్ని మాత్రం చంపొద్దు. బాబు బాబు మమ్మల్ని కనికరించు. బాబు బాబు రాజాబాబు బాబు నువ్వు దయామేడివి, మమ్మల్ని చంపు. నీది చాలిగుండు బాబు, నీది చాలిగుండు బాబు, నీది చాలిగుండు బాబు. మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించు బాబు. మమ్మల్ని దయామేడు బాబు, నువ్వు మమ్మల్ని కనికరిస్తావని నాకు తెలుసు బాబు. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నమాట నిలబెట్టుకున్నావు. ఏమిటి ఇక్కడ తీసుకొచ్చావు? మీ ఆయనకి నువ్వు కావాలి, మాకు మీ ఆయన కావాలి. నేను ఇక్కడికి రప్పించే ఏర్పాటు చేశాను. నువ్వు ఇంత మోసం ఏం చేయమంటావు తల్లే? ఈడకి నేను తీసుకురాకపోతే నన్ను నా బిడ్డని చంపేస్తున్నారమ్మా. అందుకని చెప్పి నన్ను నా బిడ్డని చంపించాలనుకున్నావా? అయ్యా, ఈ తల్లిని బిడ్డని ఏం చేయకండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఏం చెయ్యంలే, కానీ ఈమెను ఎలా తీసుకొచ్చావో ఈమె భర్తను కూడా అలాగే తీసుకొచ్చి అప్పుడు నీ బిడ్డను తీసుకెళ్ళి. ఏ వెళ్ళు. ఆగు. ఎవరు తల్లి? తల్లి వదలండి, వదలండి తల్లి, వదలండి తల్లి. బాబు బాబు గారు, బాబు గారు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను బాబు. నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? అదేటి బాబు, తెల్లారు లెగిస్తే మూలుగుల కోసం ఆకుల కోసం అడివంతా తిరుగుతాను బాబు. ఇక్కడ ఉన్న అడవులన్నీ నాకు తెలుసు బాబు. మీకోసం నెల్లాలు బట్టి గాలిస్తున్నాను బాబు. మీకో శుభవార్త చెబుదామని మీ గురించి తిరుగుతుంటే ఇల్లు పట్టుకొచ్చేశారు బాబు. ఏమిటా వార్త? మీకు బిడ్డ పుట్టింది బాబు. బాబు, ఆ తల్లి కలవరించిపోతున్నా ఆ బిడ్డను మీకు చూపించాలని ఓ బాలొచ్చి చూసుకోండి బాబు. ఇప్పట్లో నేను ఎక్కడికి రాలేను. నా ధ్యేయం ఒకటే, ఈ కుళ్ళు సమాజాన్ని కడిగేయడం. అంతవరకు నాకంటూ ఎవరూ లేరు, ఎక్కడికి రాను. బాబు, రేత్రిపూటైనా రండి బాబు. చెప్పానుగా, వెళ్ళు. బాబు బాబు, మీరు పాలొచ్చి చూడకపోతే ఆ బిడ్డ దక్కదు, ఆ తల్లి దక్కదు, ఇద్దరు చచ్చిపోతారు బాబు. బాబు బాబు నా మాట వినండి బాబు. బాబు గారు మీకు దండం పెడతాను బాబు. బిడ్డ కోసం బాబు. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? చంచి, నువ్వు వెళ్ళి తీరాలి. ఝాన్సీ, ఆ ఇల్లాల్ని సంతోషపరచడం నీ బాధ్యత. నువ్వే అన్నావు, కరడు కట్టిన ప్రతీకారం కరగడం మొదలైతే మిగిలేవి కన్నీళ్ళేనని. అందుకే నేను వెళ్ళను. మరొకటి కూడా అన్నాను, ఆపదలో ఉన్న అమాయకుల్ని కాపాడటం మన ధర్మం అని. ఇప్పుడు
ఇప్పుడు ఆ అమాయకురాలు ఆపదలో ఉంది. వెళ్ళు, వెళ్ళి ఆమెను కాపాడు.